మా అమ్మ లాంగ్ రైడ్ అయితే పడింది. టైం వచ్చేసి 1:30 అవుతుంది. కస్టమర్ని పికప్ చేసుకున్నాం వెళ్ళి 13 కిలోమీటర్లు అంత చూపించింది అనమాట లాంగ్ రైడ్. కస్టమర్ మెసేజ్ పెడతాం క్యాన్సిల్ అవ్వకుండా. మెసేజ్ పెడితే పని అయిపోతుంది అనమాట. క్యాన్సిల్ చేయకుండా చూద్దాం. కస్టమర్ ఎక్కించుకొని డ్రాపింగ్ అమౌంట్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. రైళ్ళు పడట్లేదు మనకి ఎక్కువ నైట్ టైం. దారుణంగా ఉంది. ఒకప్పుడు పడేవి కానీ కంటిన్యూస్గా. ఇప్పుడు రైడర్లు ఎక్కువయ్యారు. రైడర్లు ఎక్కువయ్యారు, రైడ్స్ తగ్గాయి నైట్ టైం. మరి ఏంటో తెలియదు. కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చింది, కాల్ చేద్దాం. ఉంది ఏది కాదు ఛార్జింగ్. 93 బామ్మది ఇది నాది. 93 బామ్మది నాది. ఛార్జింగ్ పెట్టమా? ఛార్జింగ్ పెట్టమా? నా ఛార్జ్ లేట్ అయిపోద్ది అన్న. లేట్ అయిపోద్ది అన్న. ఒక్క నిమిషం, మా ఊరికి ఊబర్ బుక్ చేశాను. ప్లీజ్ అన్న, ఛార్జింగ్ 1% ఉందన్న. వస్తున్నాను ప్లీజ్. 110 మీటర్స్లో ఉన్నాడు. ప్లీజ్ అన్న కొద్ది పెట్టన్న, రిక్వెస్ట్ అన్న. మా ఊరిని ఎక్కిచ్చేస్తే చాలు. ఊబరా ఛార్జింగ్ పెట్టుకోన్నా, తీసుకో పర్లేదు. నేను అమౌంట్ ఇటల్లా అన్నా వస్తున్నాం అయితే తీసుకున్నాను. 12 కిలోమీటర్లు చూపించింది డ్రాపింగ్ లొకేషన్. చూద్దాం మీకు అమౌంట్ ఎంత వస్తుందో చూపిస్తాను డ్రాప్ చేసాక. మామ 145 రూపీస్ వచ్చింది చూడండి. 145 రూపీస్ వచ్చింది లాంగ్ రైడ్ కొడితే. చూపించి చూడండి ఎంత అమౌంట్ వచ్చిందో మొత్తం. ఇది 1:12 రైడ్ పడింది అనమాట. 12 కిలోమీటర్ల డిస్టెన్స్. 141 రూపీస్ పంజాబ్, 24 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్, 41 రూపీస్ నైట్ ఫీల్డ్ అనమాట. నైట్ టైం చేసేందుకు 41 రూపీస్. లాంగ్ పికప్కి 5 రూపీస్. టైంకి 4.5. టోటల్గా 141 రూపీస్ మనకు వచ్చిందనమాట అమౌంట్. 145 అయింది, 4 రూపీస్ కట్ అయింది. అది మామ.